సర్వశుభ ప్రతిరూపం శ్రావణ మాసం. వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇల్లాళ్ళు మహాలక్ష్మిలా కళకళలాడుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని నమ్మకం. విష్ణుమూర్తి శ్రవణ నక్షత్ర సమయంలో ఆవిర్భవించారు. ఈ మాసంలోనే ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడుగా హయగ్రీవుడిగా ఉన్నాడు. విశేషం ఏమిటంటే మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో గురువారాలు, ఇలా ఒక్కో మాసంలో ఒక్కో రోజు పవిత్ర దినాలుగా భావిస్తారు. కానీ శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజిస్తారు. సోమవారంలో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠుళ్ళకి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశనికి, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజించడం తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రద ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఋషి పంచమి, గోవత్స బహుళ, శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటి పండుగలు వస్తాయి. వీటితో ఈ మాసం అంతా సందడిగా మారుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలన్నిటికీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవు పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలము దక్షిణ ఇచ్చి శివుడికి హారతి ఇస్తారు. బిల్వపత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం పరిపాటి. శ్రావణ మాసంలో మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు మొత్తం తయారు చేసి కుంకుమ, పూలు అద్ది అక్షంతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. మంచి పత్రావరణ అవివాహితులు తమ వైవాహిక బంధం చక్కగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రవణ మాసం మొదలైన 5 రోజున వచ్చే పండుగ నాగపంచమి నాడు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం ఆచారం. ఈరోజు పూలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, శీలా చెక్కలతో చేసిన నాగపడగలకు అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పర్వదినం వరలక్ష్మి వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవవధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల భర్త ఆయురారోగ్యాలు బాగుంటాయని విశ్వాసం. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరించి వ్రతం చేసిన ముత్తైదువులకు, తోటి ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. సాయంత్రం వేళ పేరంటం చేసి తాంబూలము, శనగలు పంచిపెడతారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి, రక్షాబంధన ఉత్సవం చేస్తారు. అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధాలు ప్రతీక ఇది. అన్ని వేళలా తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ స్త్రీలు సోదరుల ముంచేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలాహలంగా నిర్వహించుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున వచ్చే శ్రీకృష్ణుని పుట్టినరోజున వేడుకను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ వేడుకను చేస్తారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టి కట్టి ఆనందోత్సాహాల నడుమ పాల్గొంటారు.